మళ్ళీ మీ దగ్గరకు వస్తుందండి పవన్ గారు. తర్వాత ఎప్పుడే జాయిన్ అయ్యారు బీజేపీ నాయకురాలు సునీతారెడ్డి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. సునీతారెడ్డి గారు నమస్తే అండి. సునీతారెడ్డి గారు నమస్తే అండి. సునీతారెడ్డి గారు చూస్తున్నారు కదా, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు సజ్జనార్ నేతృత్వంలో సిట్ విచారణ చాలా వేగవంతంగానే ముందుకెళ్తుంది అని అనుకోవాలా. ఎందుకంటే మొన్న హరీష్ రావు, కేటీఆర్, తర్వాత సంతోష్ రావు, ఇటు పక్క ఇప్పుడు రీసెంట్గా కేసీఆర్కే నోటీసులు ఇచ్చారా? ఇది అసలు తెలంగాణ రాజకీయాలు ఏం భ్రష్టు పట్టిస్తున్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి నాయకుడికి ఈ విధంగా ఇచ్చారంటూ ఒక పక్క బీఆర్ఎస్ గోలు పెడతా ఉంది. ఇటు పక్క కాంగ్రెస్ మాత్రం ఎవరైతే దీంట్లో ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరైతే అధికారులున్నా, నాయకులున్నా, మాజీ మంత్రులున్నా ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదు అంటూ ఒక పక్క కాంగ్రెస్ నాయకులు చెప్తున్న విషయం. అంటూనే చట్టం తన పని తాను చేసుకోబోతుంది, సిట్టు విచారణలో ఎవరెవరు దోషులో తేలిపోయింది, ఎందుకు దీని గురించి ఇంత హడావుడి చేస్తున్నారంటూ కూడా ఒక పక్క కాంగ్రెస్ చెప్తా ఉంది. ఓవరాల్గా మీ పార్టీ స్టాండ్ చూస్తూ ఉంటే నేను కొద్దిసేపటి క్రితం రామచంద్ర గారి స్టేట్మెంటు ఇదంతా కూడా ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి ఒక దోబుచ్చు నాటకం, ఇదంతా పెద్దగా ఏం లేదు అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నట్టు. ఓవరాల్గా ఏమంటారు మీరు? ఇప్పుడు మెగా 9 ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న మిత్రులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేను సోదరి ఒక మాట అంటే దాని మీద ఒక్క మాట మాట్లాడాలనుకున్నాను. కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తే తెలంగాణ ప్రజలందరికీ నోటీస్ ఇచ్చినట్టు భావించాలనేది అది ఎక్కడ ఎందుకు అనేది అర్థం కాని విషయం. ఎందుకు అంటే అసలు ఇక్కడ 2 సంవత్సరాల నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. సిట్ 1, సిట్ 2, ఇంకా సిట్ 3 దాకా కూడా పోతామేమో తెలీదు. ఇప్పుడు ఇక్కడ నేను, మీరు, ఇంకెవరో ఏమి మాట్లాడిన సందర్భం లేదు. కేసీఆర్ గారు దోషులా, నిర్దోషులా, అసలు సాక్షియా, అసలు ఏది అనేది ఇప్పుడు సిట్టు పిలిచిన దాన్ని బట్టి, అక్కడ కవిత గారు చెప్పిన దాన్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంది. అక్కడ ఏదైతే మన రాధాకృష్ణ గారు అరెస్ట్ చేసినాక తన కన్ఫైన్ స్టేట్మెంట్లో కూడా పెద్ద ఆయన అని చెప్పిండ్రు. మరి ఆ పెద్ద ఆయన ఎవరో చెప్పాలి. మరి కవిత గారు కూడా ఏమన్నారు, అల్లుడు ఫోన్ కూడా ట్యాప్ చేస్తారా, ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా అని చెప్పి అడిగారు. మరి దానికి సమాధానం బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలి. మరి అల్లుడు ఎవరికి అల్లుడు, మరి అది ఎవరు ట్యాప్ చేసిండ్రు? ఇక్కడ ఎవరు తప్పు పట్టడానికి ఏముందండి? అక్కడ వాళ్ళు గవర్నమెంట్ నుంచి అరెస్ట్ చేసిన వాళ్ళు కన్ఫైన్ స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. రెండోది ఏంది అంటే ఇక్కడ అంతా మీ ప్రభుత్వంలోనే జరిగింది కాబట్టి ప్రభుత్వ అధినేతగా కూడా మీరు జవాబుదారీ ఉండాలి. ఎందుకు అంటే ఇక్కడ మీరు ఫోన్ ట్యాపింగ్ చేసింది అనధికారికంగా చేసినారు. ఇక్కడ బండి సంజయ్ గారి ఫోన్ మీరు ట్యాప్ చేసినారు, మన రఘునందన్ గారి ఫోన్ ట్యాప్ చేసినారు, మీరు ఈటల గారి ఫోన్ ట్యాప్ చేసినారు. వాళ్ళందరినీ పిలిచినప్పుడు కూర్చోబెట్టి సిట్ ఏం మాట్లాడిందిగో ఈ ఫోన్ నెంబర్ నుంచి ఈ ఫోన్ నెంబర్కి ట్యాప్ అయింది, ఇది మీరు మాట్లాడారా అని చెప్పి అడిగారు. ఆ ఫోన్ నెంబరు అక్కడ బండి సంజయ్ గారి పేరు మీద ఉందా అంటే లేదు. ఒక నక్సలైట్ల పేర్ల మీద, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పేరు మీద ఆ ఫోన్ నెంబర్లు మీరు తీసుకొని రాసి అవి హోమ్ సెక్రటరీ నుంచి పర్మిషన్ తీసుకొని అనధికారికంగా మీరు చేసిండ్రు. పోలీసు వాళ్ళకి ఏం అవసరం లేదు, బండి సంజయ్ గారితో మాట్లాడే అవసరం వాళ్ళకి లేదు కదా. ఇక్కడ ఈటల గారితో మాట్లాడేది అవసరం పోలీసు వాళ్ళకి లేదు కదా. వాళ్ళేం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాదు. ఒకవేళ మీకు అట్లా అనిపించింది అనుకో వాళ్ళ పేరు మీదనే తీసుకోవాల్సింది కదా. బండి సంజయ్ గారు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నామనే తీసుకోవాల్సింది కదా. అక్కడ ఈటల గారి ఫోనే తీసుకోవాల్సింది కదా. వేరే వాళ్ళ పేరు పెట్టి, మీరు నక్సల్స్ పేరు పెట్టి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పేరు పెట్టి మీరు హోమ్ సెక్రటరీ నుంచి పర్మిషన్ తీసుకున్నారు. ఇఫ్ మీరు ఓడిపోగానే మీరు అవి అలాగే ఉంచాల్సింది. ఎందుకు మరి మొత్తం అవి డిస్ట్రాయ్ చేసేసి మీరు నదిలో కలిపడం జరిగింది? ఎందుకు వాటిని డిస్ట్రాయ్ చేయడం జరిగింది? వాళ్ళ దగ్గర ఉన్న ఈ చిన్న చిన్న చిప్స్, చిన్న ఇదితోనే ఈరోజు 6,000 మందిని ట్యాప్ చేసిందని తెలుస్తుంది. సింగిల్ డేలా మీరు 2023 ఎలక్షన్ బిఫోర్ డే మీరు 600 ఫోన్లు ఒకే రోజు ట్యాప్ చేసిండని జరుగుతూ ఉంది. ఇందులో ఒక్కళ్ళని ఏందండి సార్? ఇప్పుడు ఇక్కడ మీరు రాజకీయ నాయకులై చేసినారు, మీరు వచ్చేసి వ్యాపారవేత్తలై చేసినారు, సినీ ప్రముఖులై చేశారు, మహిళలై చేశారు, కుటుంబ సభ్యులై చేశారు. ఒక్కరిననే సార్ అందరి ఫోన్ ట్యాపింగ్ చేసినారంటే అక్కడ పోలీసు వాళ్ళు చూపిస్తున్నారు. మరి ఇదంతా ఎక్కడ జరిగింది? ఎవరి ప్రభుత్వం జరిగింది? ఎందుకు జరిగింది? ఇవన్నీ మరి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చట్టం ముందు ఎవరైనా ఒకరే, కేసీఆర్ అయినా ఒకరే, కేటీఆర్ అయినా ఒకరే, ఇప్పుడున్న ఏ నాయకుడైనా ఒకటే. నేరము ఉందా లేదా? ఇప్పుడు మరి దాని బాధ్యులు ఎవరు?
అది చేసిన దానికి బాధ్యులెవరు? గతంలో చాలా మందిని ఇట్లా పిలిచినారు, మాట్లాడినారు. గతంలో మన బ్రదర్ చెప్పినట్టుగా మోడీ గారు గూడా అటెండ్ అయినారు. తన తప్పు లేదు గాబట్టి ముందు కూర్చొని చెప్పినారు. ఇక్కడ ఏముంది సార్ అంటే ఇదంతా టైమ్ పాస్ జేస్తున్నారు. టైమ్ పాస్ ఈ రన్నింగ్ గవర్నమెంటు, పాత గవర్నమెంటు ఇద్దరు కుమ్ముక్కైపోయి సెటిల్మెంట్‌లల్ల ప్రాబ్లమ్ ఒచ్చి ఇవన్నీ చేస్తున్నారు తప్ప 2 సంవత్సరాల నుంచి ఒకసారి సిట్ ఏసినంక ఏమీ తేల్చకుండా మళ్ళీ ఇప్పుడు కొత్త సిట్ ఏసేసి ఇదొక టైమ్ పాస్ వ్యవహారం లాగా చేసుకుంటూ వస్తున్నారు తప్ప ఇక్కడ సిన్సియారిటీ ఎక్కడుంది? మేము కక్ష సాధింపు చేయట్లేదండి. మేము కక్ష సాధింపు చేయట్లేదండి అని వీళ్ళు చెప్తారు. మీరు కక్ష సాధింపు చేస్తున్నారండి అని వాళ్ళు చెప్తాడు. అస్సలు ఇక్కడ అవినీతి జరిగిందని, ఇక్కడ ట్యాపింగ్ జరిగిందని, ఎంతో మంది దగ్గర మీరు డబ్బులు వసూలు చేసిండ్రని వ్యాపారవేత్తలు కూడా మీ మీద కంప్లైంట్ చేస్తుంటే కూడా మీకు కక్ష సాధింపు దీంట్లో కక్ష సాధింపు ఏంటి? నేరం జరిగినప్పుడు చట్టం శిక్షించాల్సిందే, చట్టం ముందర నిలబెట్టాల్సిందే. మీరు సానుభూతి ఎందుకు చూపిస్తున్నారు? దేనికోసం చూపిస్తున్నారు? ఎవరి కోసం చూపిస్తున్నారు? ఈ రోజు మీరు ప్రభుత్వం రాకముందు మాట్లాడిన మాట ఏంది? ముఖ్యమంత్రి గారు నా ఫోనే ట్యాపింగ్ చేసిర్రు, నా ఇంటి పక్కనే స్టేషన్ పెట్టిండ్రు అని చెప్పి మీరు నా ఫోన్ ట్యాపింగ్ అయింది, నా ఫ్యామిలీ ఫోన్ ట్యాపింగ్ అయింది చెప్పి మరి ఈ రోజు మీకు కొంచెమైనా నీతి కానీ కొంచెమైనా మీకు ఇది ఉంటే మీరు ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఈ కార్ రేసింగ్ అంటారు, దాని మీద కొన్ని రోజులు నడిపిస్తారు, కొన్ని రోజులు కరెంటు కుంభకోణం అంటారు, దాని మీద కొన్ని రోజులు నడిపిస్తారు, కాళేశ్వరం స్కామ్ అంటారు, దాని మీద కొన్ని రోజులు నడిపిస్తారు. ఏ ఒక్క స్కామ్ గురించి కానీ ఏ ఒక్క అవినీతి గురించి కానీ మీరు తేల్చిండ్రా? కాళేశ్వరం స్కామ్ గురించి కూడా సార్ ఆ రోజు ఏం చెప్పారు? సునీత గారు ఫైల్స్ ఉన్నాయి నా దగ్గర, మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి నా దగ్గర, మొత్తం వివరాలు ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు మీరు హోంమంత్రి గారిని అపాయింట్మెంట్ తీసుకోండి మనం ఇద్దామని చెప్పిన ముఖ్యమంత్రి గారు స్వయంగా తను ముఖ్యమంత్రి అయ్యి ఈ రోజు ఒక్క ఫైల్ కూడా ఇవ్వలేకపోవడానికి ఏం జరుగుతుంది? కుమ్ముక్కై కాలయాపన చేస్తున్నారు, ఇద్దరికి సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. ఉంటే మేము ఉండాలి